లో ఉవ్వెత్తున ఎగసిపడిన ఖిళ్ళ ఆ జిల్లా. అక్కడి ప్రజా చైతన్యం అధికార పార్టీలకు సైతం చుక్కలు చూపించింది. అభ్యర్థిని పార్టీని చూసి కాకుండా నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే నైజం ఆ ప్రాంతం వాసులకు సొంతం. అలాంటి జిల్లాలో గెలుపు గుర్రాలమని చెప్పుకుంటున్న ఏ పార్టీ అభ్యర్థి తనదే విజయమని ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. వీటికి తోడు ఒక నియోజకవర్గం ప్రజలు మాత్రం తమ తీర్పును ఎప్పుడూ అంతు చిక్కకుండానే ఉంటుంది. ఆ పార్లమెంట్ అభ్యర్థి గెలుపోటములను సైతం ఆ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేయగలరు. ఇంతకు నేతలను వణికిస్తున్న ఆ జిల్లా ఏది? ఫలితాలను తారుమారు చేయగల ఆ నియోజకవర్గం ఏదో తెలుసుకోవాలంటే టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన 3 పార్టీల అభ్యర్థులు గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం నువ్వా నేనా అనే స్థాయిలో 3 అభ్యర్థులు పోటీ పడ్డారు. మరోవైపు మెదక్ స్థానాన్ని 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బలమైన అభ్యర్థులనే బరిలో నిలిపాయి. ఎలాగైనా మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జాతీయ పార్టీలు హేమాహేమిలను ప్రచారంలో దింపాయి. అయితే మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల గెలుపోటములకు మాత్రం దుబ్బాక ప్రజా తీర్పు కీలకం కానుంది. దివంగత సోలిపేట రామలింగారెడ్డి మరణాంతరం ఇప్పటి వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనేది ఎవ్వరూ చెప్పలేని అంశంగా ఉంది. బీజేపీ తన అభ్యర్థిగా మెదక్ నుంచి రఘునందన్ రావును రంగంలోకి దింపింది. పాత దుబ్బాక మండలం బొబ్బాపూర్కు చెందిన రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ బరిలో నిలవడంతో ఈ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దుబ్బాక ప్రాంతానికి చెందినవారు కావడంతో రఘునందన్ రావుకు ఈ ఎన్నికలు కలిసొస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు దుబ్బాకలో గెలిచిన బీఆర్ఎస్ అధికారం లేకపోవడంతో కూడా రఘునందన్ రావుకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే కేంద్రం నుంచైనా నిధులు తీసుకొస్తారని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెదక్, సంగారెడ్డి, పటాన్చేరు ప్రాంతాల్లో రఘునందన్ రావుకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఆయనకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ బరిలో నిలిచిన వెంకట్రామరెడ్డి తనను ఎంపీగా గెలిపిస్తే 100 కోట్ల రూపాయలతో ట్రస్టు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పన శిక్షణ అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని సొంత మేనిఫెస్టో ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో పేదలకు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్లు అందుబాటులో తీసుకొస్తారని ప్రకటించారు. అయితే 9 ఏళ్ల పాటు జిల్లా కలెక్టర్గా తమ అభ్యర్థి అనుభవం, ప్రజల్లో తనకున్న పేరు ప్రఖ్యాతలు, చేసిన అభివృద్ధి పనులు కలిసొస్తాయని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేట ఉండడంతో ఆ ప్రాంత ఓటర్లు ఆదరిస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక మరో అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంపై కన్నేసింది. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్ స్థానంలో బలమైన సామాజిక వర్గం నుంచి నీలం మధును రంగంలోకి దింపింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానికి తోడు పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న నీలం మధు సామాజిక వర్గం కూడా కలిసొస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంపై ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందనేది సర్వేలు సైతం చెప్పలేకపోతున్నాయి. ఈసారి ఫలితం మాత్రం తమకు అనుకూలత అంటే తమకు అనుకూలమని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సొంత సర్వే సంస్థలిచ్చిన రిపోర్టులను చూసి గెలుపు తమ పార్టీది అని ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తమకే అనుకూలమని అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. నిజానికి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నది ఏ సర్వే సంస్థ కూడా కుండబద్దలు కొట్టి చెప్పలేకపోతోంది. మెదక్ పార్లమెంట్ స్థానంలో ఓవైపు బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేట ఉండడంతో పాటు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే దుబ్బాక నియోజకవర్గం ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది ఆసక్తిగా మారింది. పథకాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మెదక్ ప్రజలు ఎంతవరకు దన్నుగా నిలిచారన్నది కూడా తేలాల్సి ఉంది. మరి నిజంగా మెదక్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.